గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోతే చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదా? పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా థాంక్స్. నీకు కూడా కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు? నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఎన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. ఆ తర్వాత ఏమైంది బావా? ఇంతలో టక్కుమని సరే అత్త ఇక్కడున్నాడు. నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటి అడిగి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్త, బావ ఒప్పుకోవాలిగా. నేనా? అదేంద్రా తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మాయ దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. ఆగవయ్యో సామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళ సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామా. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తా అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో.
ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఏమన్నా పామీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ పుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్ అన్న. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు, అపర్ణ గారు, పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో పర్లేదు, వస్తానండి. దండం పెట్టుకున్నావా? పదవే వెళ్దాం. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? రెడ్డి మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే, ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా. ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా? భోజనాల ఏర్పాట్లు చేయాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా, రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండొచ్చిందమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి, ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. అరటిగెలలు పూలు తీసుకురా. దేవుడా, ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఏందయ్యా అంటాండవు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అదేనండి, చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది కదండి. అందరూ వెళ్ళిపోతే బోసిపోతుందని. అవును, నిజమేనయ్యా. కానీ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలిగా. మళ్ళీ వీళ్ళంతా కూడేది అప్పు పెండ్లికే. అదెప్పుడండి? మాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతుండావే. శ్రీకాంత్ అప్పు ఒప్పుకుంటే ఈ దినమే లగ్గం అయిపోదా? వస్తుండా. అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడే లేదు. ట్రైన్ 1 minute ఆగుతుంది. త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్నా, ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగా హాస్టల్ దివాళా తీశారంట. బావా నిన్ను ఏంటే, ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా వద్దన్నయ్య. అపర్ణ గారు, అపర్ణ గారు. అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయేస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు. చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా?
అయినా నా ప్రేమ గురించి నీకంత తొందరేంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు. మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నావు, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలు కావాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకో, వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? పోయినాడంట. ఒరే నీ కార్లోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గీయింగ్ అంటే పిచ్చి గీతలు గీసుకోకపోతే ఎవడైనా చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగీతలు కావు బావా. మరేంటో? నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పోయిటరీ ఉందంటే? అలా కాదు, చూడు. ఏమైంది? నా డ్రాయింగ్ బుక్ కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా. సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకోళంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్ర 5 నిమిషాలు ఆగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నన్ను గుర్రం అనుకుంటున్నావేంట్రా? ఆ దూకులేంటి బే? సారీ. దీపోతా పడితే రిమీరిపోతురా. కింద తిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా? రే గోడ ఎక్కుతావేంటి? సారీ. ఏరా రోజు లేటనా? సారీ. కారు చూసుకో. మళ్ళీ నువ్వు వచ్చావంటే మీ పటేల్ ఫోన్ చేసి చెప్పానుగా, ఆటోలో వచ్చేస్తాను. రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కులేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు. అబ్బా జైలమా ఎదవకి నోర్మోసం పరా. నీ అబ్బా ఎన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎల్లువండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టవచ్చు కదా. రోజు డొక్కు సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. తీరింది ఎదవకి. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. 2 ఇడ్లీ అక్కడ.
క్యాన్సిల్ అన్నా. నాటకాలు ఆడుతున్నావా అన్నా? రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్నా. సరే ఎక్కడ దొరుకుతారా మాకు? మేము వ్యాపారం చేసుకోవద్దా? 2 నిమిషాలు కదా 2 నిమిషాలు. ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ ఎరగదంతా. సారీ, ఇంకెప్పుడు లేట్ అవుతా. నువ్వు పనిలోకి రాక్తమ్మి. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు. నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రానివ్వనన్నా. ఈ డొక్కు సైకిల్తో ఎన్ని అనేస్తావు? డొక్కు సైకిల్ సరేరా, నాకు రెస్ట్ దొరికేలా చేసావు కాబట్టి నేను క్షమించాను. పో. ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్నా? అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలు ఎక్కిరా. అన్నా అన్నా, మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామా? నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం గాని ఏ టైం అయితే ఏంపా. పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం, బాబా ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మళ్ళసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసిపెట్టినది. గండికోట జంక్షన్ దిగండి, దిగండి. రై రై. చల్లగా ఉండేరా మామ, నువ్వు సినిమా హీరో అయిపోవచ్చు కదా. చవురుకో. ఏం సామే, ఏం ఎత్తుకుతాండావు? కాళేశా బాబా మసీద్కి దారి తెలియట్లేదండి. ఓహో అదా. ఈ సందుగల్ల చక్కగా పో. ఓ ఫర్లాంగ్ పోయినాక రావి సెట్టు కాడ మలుపు ఉంటది, అది మర్చిపో. ఆ తర్వాత మలుపు తిరిగి 1/2 కిలోమీటర్ పోతే హనుమప్ప కోయిలు ఉంటది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కుడివైపు తిరిగి. ఆగండి, హనుమంతుడి కుడి చేతిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని తర్వాత ఊరికి కొత్తూరులో ఉండవు సామే, నేను దింపుతాను పా. అలాగే అండి.
ఏం పర్లేదప్పా, చేసుకొని భద్రంగా కూర్చో, నేను తీసుకుపోతాగా. చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ అడిగితే ఎక్కించుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఏమైనా మీ సేమ్ మర్యాద అండి. ఏందప్ప అట్లా మాట్లాడుతాండావు? సాటి మనిషికి సాయపడడం కూడా మర్యాదేనా? భలేవరండి. అదే మా పట్టణంలో ఎవరన్నా అడ్రస్ అడిగారు అనుకోండి, చెప్పడం మాటటుంచి అదేదో ఆస్తి మొత్తం ఇమ్మన్నట్టు చూసిపోతారండి బాబు. నమస్కారం అయ్యా. అన్నా నమస్కారం అన్న. ఒరే ఓబులేసు అయ్యా రారా, ఈ సామిని కాళేశా మసీద్ కాడికి తోలుకుపో. అట్టగేనయ్యా రా స్వామి. వెళ్ళనండి. చాలా థ్యాంక్స్ అండి. మంచిది, పదమ్మా. మా ఊళ్ళో మసీద్ బాగా పెద్ద స్వామి, చాలా ఫేమస్. నేను మసీద్ చూడటానికి రాలేదు తమ్ముడు, పక్కనే మా పొలం ఉంది. ఓరు చేద్దాం. ఓరు తాలూకా నువ్వు? ఇక్కడ కోవెలమూడి రాఘవరావు గారని ఉండేవారు, వాళ్ళ అబ్బాయి. డొంకలోంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇదే మా ఇల్లు. అమ్మా పాలు బైరంతో పంపియే. రాసం పద. తమ్ముడు, ఇక్కడ ఎకరం ఎంత పలుకుతుందంటావు? 30,000 దాకా పలుకుతుంది స్వామి. 30,000 అంటే 1,00,000. ఏమైంది స్వామి? కర్ణం గారు ఎక్కడ ఉంటారు? ఎందుకు స్వామి? పొలం బేరం పెడదామని. వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు స్వామి. నిన్ను నేరుగా రామినీడే దగ్గర తీసుకుపోతా. ఈ ఊళ్ళో ఏ పనైనా ఆయన సిటీలో చేయించేస్తాడు. రామినీడా? ఆయన ఎవరు? అబ్బో, ఆయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. నువ్వురా. పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండాని చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అదే కదా మరి చెప్తా ఉన్నాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపని తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అనిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రావినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న, మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమై, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు, మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా, ఈ ఆళ్ళు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏరియాదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకుందాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు, మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పూసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూర్చుంటాం. కృష్ణారామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తెంగరి గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా. మావయ్య, మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పుడు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు.
మేము వస్తామండి. అన్న వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటంటాడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? నా కర్మే. ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. అప్పు నీకు కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా మా కోళ్ళ పిల్ల మొత్తం చేయండి. ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా, వదలవు కదరా నువ్వు. కొట్టినాయాలా బాబు వెళ్ళరా సార్. పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారానికి 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ మొక్క, పారు చేస్తే డబ్బులు దోలా. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ చేసి సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దాని చేసేస్తావా? నీకే పోయేకాలం రా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. సార్ సీట్ అండి. అలా గురిజా, ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నవ్వుడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా ఇండీసెంట్ ఫెలో. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం. మీరు పరిగెత్తుకెళ్ళరు. ఏమండి దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి దించేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. వెళ్ళవే. ఏందబ్బయ్యా మళ్ళీ ఎవరు సటాయిస్తుండా? బావా ఇటు రాప్పా. ఏంది నాయుడు? భలే గట్టి పెండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట్ట సిగ్గుపడతా బావా? నిన్నట్ట నిలదీగిపోతే అసలు ఈ పెళ్ళే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలీదండి. మొహోటం చూడు, ఇప్పుడే చెప్తుండా, ఎట్టాంటోడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంటే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది?
నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండ. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి ఇప్పుడు ఏంటి చేద్దారే? వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయమ్మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోదం అంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాండారు, నువ్వు కూడా అడుగు బయట పెట్టక తప్పదప్పా. నువ్వు లోపలికి రాకూడదురా. ఏ అంటే మీ అత్తకు పెళ్లి కుదిరిపోయినాది, ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ కలవకూడదు. ఏమే రజని, రిషిత, రాము అంకుల్ని బుట్టల సందులోకి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో ఒక్కరినే రమ్మను. ఏమండి మీరు అనవసరంగా ఈయన డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరో దృష్టం ఎలా ఉందో ఎవరో తెలుసండి. హైదరాబాద్ వచ్చేయండి. అప్పు తులుసుకోట్ కడిపోదాం పదా. రాము గారు ఒక్కసారి రండి. చెప్పండి అపర్ణ గారు. ఈ లెటర్ కొంచెం బావకిస్తారా? సడన్ గా ఈ ప్రేమ లేకలేందమ్మా. అలాగే అండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. రెడీగా ఉండండి రా, ఆడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాల. సరే ఏం చేస్తున్నారా?